Hi friends, welcome to Gifted Maths by Shravan Kumar. Today our topic is percentages. Percentages already 6 videos complete చేశాను, 67 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. మీరు ఈ వీడియోకి న్యూ అనుకుంటే పైన టాప్ ఐకార్డ్స్లో ఆ వీడియోస్ లింక్స్ ఇస్తాను, వాటిని చూసేయండి. మామూలుగా మనం దేన్నైనా సరే 100% అనుకుంటాం. మామూలుగా 100% అని ఎందుకు తీసుకుంటామంటే మన అథమెటిక్లో క్వాంటిటేటివ్లో మనం ఏది తీసుకున్నా కానీ 100% అనుకుంటున్నాం. సపోజ్ మామూలుగా క్లాస్లోని స్టూడెంట్స్ ఉన్నారనుకున్నాం, క్లాస్ మొత్తం స్టూడెంట్ని ఏమనుకుంటాం, 100% అనుకుంటాం. క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ మొత్తాన్ని 100% అనుకుంటాం. ఇప్పుడు చూడండి, క్లాస్ స్టూడెంట్స్లో ఎవరెవరు ఉంటారు? బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు కదా కదా మామూలు జెండర్ మనకు తెలిసిన 2 జెండర్స్ ఉంటాయి కాబట్టి బాయ్స్ ఒకళ్ళు, గర్ల్స్ ఒకళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను 100%లోని బాయ్స్ 50% లేకపోతే 60% ఉన్నారు అంటున్నా. బాయ్స్ 60% ఉన్నారంటున్నా అంటే రిమైనింగ్ ఎవరుంటారండి? రిమైనింగ్ ఎవరుంటారు? గర్ల్స్ ఉంటారు, అంతే కదా. ఇప్పుడు 100% క్లాస్ అనుకుంటే నేను దాంట్లో బాయ్స్ 60% ఉంటారని అంటున్నా. అంటే రిమైనింగ్ ఎవరు ఉంటారు? గర్ల్సే కదా. ఆ రిమైనింగ్ ఎంత? 100 - 60 ఏమవుతుంది? 40% ఉంటారు. అర్థమైందా? ఇప్పుడు చూడండి, అంతే. అలాగే ఇన్కమ్ నేను 100% అనుకుంటా. ఇన్కమ్ మొత్తాన్ని ఇప్పుడు నాకు మంత్లీ శాలరీ ఒక 30,000 40,000 వస్తుంది అనుకో. ఆ మంత్లీ శాలరీ మొత్తాన్ని ఏమంటా, ఇన్కమ్ని మొత్తం 100% అనుకుంటా. లేకపోతే బిజినెస్ మ్యాన్ అంబానీ కానీ రతన్ టాటా వీళ్ళంతకు వచ్చే టర్న్ ఓవర్ ఉంటుంది, దాన్ని మొత్తం 100% అనుకుంటా. దాంట్లో వాళ్ళ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఎక్స్పెండిచర్ ఏమవుతుంది? వాళ్ళ ఎక్స్పెండిచర్ నేను 40% అనుకుంటాను. అంటే సేవింగ్ ఏమవుతుందండి? రిమైనింగ్ సేవింగే కదా. ఇంకేం చేస్తారు? ఎక్స్పెండిచర్ మొత్తాన్ని 40% అనుకుంటారు, రిమైనింగ్ ఏమవుతుంది? సేవింగ్ అవుతుంది, అంతేనా. 40 ఎక్స్పెండిచర్ అంటే అంత ఖర్చు చేసాడని, 100లో 40% ఖర్చు అయిపోయింది, ఎక్స్పెండిచర్ చేసాడు అన్నమాట. రిమైనింగ్ ఏమవుతుంది? సేవింగ్ అవుతుంది. ఆ సేవింగ్ ఎంత? 100 - 40 ఏమవుతుంది? 60% అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, క్లాస్లో 40% లేకపోతే 30% తీసుకోండి. 30% పాస్ అయ్యారంటే క్లాస్ మొత్తంలో 30% పాస్ అయ్యారు అంటే రిమైనింగ్ ఏమవుతారండి? 30% పాస్ అయ్యారు. మొత్తం క్లాస్ 100% అనుకుంటే దాంట్లో 30% ఏమయ్యారు? పాస్ అయ్యారు. రిమైనింగ్ ఏమైనట్టు? 100 - 30 70 ఫెయిల్ అయినట్టు. అర్థమవుతుందని తీసుకోండి. ఎలక్షన్లో 2 క్యాండిడేట్స్ ఉన్నారనుకోండి. నేను ఆల్రెడీ ఎలక్షన్ కాన్సెప్ట్ డీల్ చేశాను కదా. ఎలక్షన్లో ఒక క్యాండిడేట్ ఏ ఉన్నాడు, ఇంకో క్యాండిడేట్ బి ఉన్నాడు. ఏకి 60% ఓట్స్ వచ్చాయంటే, లేకపోతే 50% ఓట్స్ వచ్చాయనుకోండి. 60% ఓట్స్ వచ్చాయంటే ఇద్దరే ఉన్నారు కదా. రిమైనింగ్ ఎవరికి వచ్చినట్టు? రిమైనింగ్ బీకి వచ్చినట్టు. ఎంత వచ్చినట్టు? 40% వచ్చినట్టు. ఇక్కడ 50% వస్తే రిమైనింగ్ బీకి ఎంత వచ్చినట్టు? 50% వచ్చినట్టు అనమాట. ఇది మన కాన్సెప్ట్. ఈరోజు మనం డీల్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటంటే రిమైనింగ్, లెఫ్ట్, రెస్ట్. ఈ 3 వర్డ్స్ని మీరు అర్థం చేసుకోవాలి. ఏంటంటే చదవండి, నాతో పాటు చెప్పండి. రిమైనింగ్, లెఫ్ట్, రెస్ట్ అనమాట. ఈ వీటిని బట్టి మన క్వశ్చన్స్ అనేది బేస్ అయి ఉంటాయి. ఈ బేస్ చేసి వాడు క్వశ్చన్ ఇస్తాడు అనమాట. ఈ ఇచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలనే దాన్ని నేను ముందుగా ఇప్పుడు మీకు కొంచెం బేస్ క్రియేట్ చేసిన, ఇంకొంచెం డెవలప్ చేస్తా. ఈ పదాలు వస్తాయన్నమాట. మనం సాల్వ్ చేయబోయే క్వశ్చన్స్లో ఈ 3 ఉంటాయి. ఈ టర్మినాలజీ మూడింటిని యూజ్ చేసి వాడు క్వశ్చన్ ఇస్తాడు అనమాట. ఇప్పుడు చూడండి, 20% స్టూడెంట్స్ గర్ల్స్. ఓకేనా. 20% స్టూడెంట్స్ ఎవరండి? గర్ల్స్. ఓకే, గర్ల్స్. 20% ఏమో రాసుకోవచ్చు, 20/100 అని రాసుకోవచ్చుగా. అంటే 1/5 అనమాట. ఈ 1/5 అనేది 5 మెంబర్స్ మొత్తం క్లాస్ అనుకుంటే ఈ 1 అదే ఎవరు? గర్ల్స్ అనమాట. అంటే మిగతా 4, ఈ 5లో నుంచి 1 తీసేస్తే ఏమవుతుంది? 4/4 అవుతుంది. ఈ 4 అనేది ఏంది? బాయ్స్ అనమాట. అర్థమవుతుందా? మొత్తం 20%ని 20/100 అనుకోవచ్చు. దాన్ని 1/5 అని తీసుకున్నాం. ఈ 1/5లో 1 అనేది గాల్ అనమాట. గాల్ 20% అన్నాడు కాబట్టి 1 అనేది 5లో 5 మొత్తం క్లాస్ అనుకుంటే 1 అనేది గాల్. మిగతా బాయ్సే కదా. రిమైనింగ్ కావాలంటే ఏం చేయాలంటే 4/5 కావాలి, అంతే కదా. 20% గర్ల్స్ అనుకుంటే రిమైనింగ్ ఎవరు ఉంటారు? 2 జెండర్సే ఉంటాయి కదండి. మామూలుగా మనం జనరల్గా మాట్లాడుకోవడానికి 2 జెండర్స్ ఉంటారు, ఒకటి గర్ల్, ఒకటి బాయ్. 20% గర్ల్ ఉన్నారంటే రిమైనింగ్ ఎవరు ఉంటారు? బాయ్స్ ఉంటారు కదా. బాయ్స్ ఎంత? 80%. ఓకేనా. 80% అంటే ఏమో రాసుకోవచ్చు? 80/100 రాసుకోవచ్చు. అదే 80/100 అంటే 0 క్యాన్సిల్, 4/5 కదా. ఈ 4/5 ఈ 4/5కి ఈక్వల్. ఎట్లా? 20% ఏమో రాసుకోవచ్చు నేను? 1/5 అని రాసుకోవచ్చు. 1/5లో 1 అనేది ఏంటని చెప్పా? 20% గర్ల్స్ అయితే గాలు, 20% బాయ్స్ అయితే బాయ్. హాఫ్ తర్వాత ఏది ఉంటే అది పైన వస్తుంది అనమాట. ఈ 5 అనేది ఏంది? క్లాస్ మొత్తాన్ని సూచిస్తుంది. ఓకేనా. ఈ 1 అనేది గాలి కాబట్టి రిమైనింగ్ ఏమైంది? 5లో నుంచి 1 వెళ్ళిపోతున్నాడు. 20%
వెళ్ళిపోయారు. రిమైనింగ్ కాబట్టి మన కాన్సెప్ట్ అయింది రిమైనింగ్ 20% రిమైనింగ్ 20% అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఎంత మిగిలారు 5 - 1 4 అంటే 4/5. 4/5 అనేది ఏంటిది బాయ్స్ అనమాట. అర్థమవుతుందా? రిమైనింగ్ ఎంత మిగిలారు 20% గర్ల్స్ పోయిన తర్వాత అంటే 1/4 పోతే ఇంకెంత ఉంటుంది 4/5 ఉంటుంది అనమాట. ఆ 4/5 అనేది ఏంది బాయ్స్కి సంబంధించింది అనమాట. చూడండి, ఏ స్పెండ్స్ ఈస్ మనీ ఫ్రమ్ హిస్ సేవింగ్ ఇన్ డిఫరెంట్ వే దట్ హీ స్పెండ్ 35% ఆన్ హోటల్ 35% ఆన్ హోటల్ మీద, 20% ఆన్ ఫుడ్ అండ్ 25% ఆన్ పర్చేజ్. ఆఫ్టర్ దట్ ఆల్ ఎక్స్పెండిచర్ ఈ సేవ్డ్ 7200. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ సేవ్ 7200. ఎప్పుడు కొంత ఖర్చు చేసిన తర్వాత కొంత 35% చూడండి, 35% దీని మీద పెట్టాడు హోటల్ మీద, హోటల్ని హెచ్తో డినోట్ చేస్తాను. 20% దీని మీద ఫుడ్ మీద, తర్వాత 25% పర్చేజ్ చేశాడు. ఈ ఈ మొత్తం ఎక్స్పెండిచర్ అయిన తర్వాత కొంత సేవ్ చేశాడట. అంటే ఇవి పోను, ఇవి తీసేసిన తర్వాత ఇవి రిమైనింగ్, ఇవి వాడుకున్న తర్వాత రిమైనింగ్ ఎంత మిగిలిందో ఎంత ఉంటుంది. ఇక్కడ చూడండి, మామూలు 35 25 ఎంత 60 అను, ఈ మొత్తం ఎంత 80%. అంటే 100 అనుకుంటే మొత్తం వాడికి వచ్చిన మనీ 100 అనుకుంటే ఇన్కమ్, దాంట్లో ఏమైంది 80% మొత్తం ఎక్స్పెండిచర్ మొత్తం ఖర్చు అయిపోయింది, స్పెండ్ చేసాడు అన్న. ఒక 20% ఏం చేశాడు, 80% ఎక్స్పెండిచర్ అంటే మిగతా 20% ఏం చేసినట్టు సేవింగ్ చేసినట్టే కదా. అంతే కదా, మీకు ఇప్పుడు దాకా నేను కాన్సెప్ట్ డెవలప్ చేసిన మొత్తం 100లోనే 80% ఒకటి హోటల్ మీద ఫుడ్ మీద పర్చేజ్ మీద చేశాడు అనమాట. అంటే మొత్తం కంబైన్డ్ కలిపి ఏమైంది 80% అయింది. అంటే 20% ఏం చేశాడని అర్థం, సేవ్ చేశాడని అర్థం అనమాట. ఓకేనా, 20% సేవ్ చేశాడు. కానీ ఇక్కడ యాక్చువల్గా ఎంత సేవ్ చేస్తున్నాడు, ఈ సేవ్ 7200. చూడండి, 20% 7200కి ఈక్వల్ అనమాట. ఇప్పుడు వాడికి ఏం కావాలి, హౌ మచ్ ఈ స్పెంట్ ఆన్ పర్చేజ్ మీద ఎంత స్పెండ్ చేశాడు 25% పర్చేజ్ మీద చేశాడు అనమాట. చేయండి 0 క్యాన్సిల్, కాకపోతే ఇట్లా ఉంచుకోండి 4 5 కదా, 4 5 4 5 5 కదా. ఈ 4ని దీంతో మల్టిప్లై చేస్తే అంతే 1800 కదా. 5 × 4 × 1800, అప్పుడు 5 × కూడా 1800 అవుతుంది. 8 5 ఏమవుతుంది 9000. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 70 క్వశ్చన్ చూడండి. నీ లైబ్రరీ 20% ఆఫ్ ది బుక్స్ ఆర్ హిందీ, 50% ఆఫ్ ది రిమైనింగ్ ఆర్ ఫ్రెంచ్ అనమాట. ఇక్కడ చూడండి, కొంచెం క్వశ్చన్ లిటిల్ బిట్ వేరియేషన్ వచ్చింది, మీరు దాన్ని అబ్జర్వ్ చేయడం చూడండి. 20% బుక్స్ ఎంత హిందీలో ఉన్నాయట, 50% 20% పోయిన తర్వాత ఎంత మిగులుతుందండి 80% మిగులుతుంది. 80% కదా రిమైనింగ్ అనేది, రిమైనింగ్లో 50% ఫ్రెంచ్ ఉంది అండ్ రెస్ట్ ఇక్కడ ఏమో యూజ్ చేశాడు, ఇక్కడ రెస్ట్ యూజ్ చేశాడు, అక్కడ రిమైనింగ్ యూజ్ చేశాడు. ఓకేనా, అందుకోసం ఆ వర్డ్స్ నేను చెప్పాను అనమాట. 6300 బుక్ ఆర్ ఇన్ రీజనల్ లాంగ్వేజ్, దెన్ ఫైండ్ ది నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ది లైబ్రరీలో ఎన్ని బుక్స్ ఉన్నాయో కావాలంటున్నాడు. ఇక్కడ ఏం కంక్లూడ్ చేశాడు, 20% పోయింది, తర్వాత 50%, తర్వాత రెస్ట్ వచ్చి 6300 బుక్స్ మిగిలినాయి అంటున్నాడు కదా. ఇక్కడ చూడండి, నేను ఏమనుకుంటున్నాను అంటే ఎక్స్ అనుకుంటాను, మొత్తం టోటల్ బుక్స్ ఎక్స్ అనుకుంటున్నాను. దాంట్లో 20% ఏమైపోయాయి, 20% బుక్స్ ఆర్ ఇన్ హిందీ. ఓకేనా, 20% బుక్స్ హిందీ అయిపోయాయి. హిందీ పోయిన తర్వాత ఇంకెంత మిగులుతాయి మనకి, 20% హిందీ పోతే మనకి ఎంత మిగులుతాయి 80% మిగులుతాయి కదా. 80% మిగులుతాయి. 80% నేను ఏమని రాసుకోవచ్చు, 80/100 అని రాసుకోవచ్చుగా. 80/100 అని రాసుకుంటున్నా, పర్సంటేజ్ క్యాన్సిల్ కావాలండి. ఓకేనా, తర్వాత చూడండి 50% ఆఫ్ ది రిమైనింగ్ అంటే 50% ఆఫ్ ది రిమైనింగ్. ఇది ఏమైంది ఇప్పుడు, రిమైనింగ్ కదా ఎక్స్, దాంట్లో 20% ఎక్స్ హిందీ అనేది వెళ్ళిపోయింది, 20% హిందీ అనేది తీసేసాను నేను. అప్పుడు రిమైనింగ్ ఎంత మిగిలింది 80% మిగిలింది. మళ్ళీ 80%లో 50% ఆఫ్ ది రిమైనింగ్ ఆర్ ఫ్రెంచ్ అనమాట. ఇక్కడ దాకా హిందీ బుక్స్ వెళ్ళిపోయాయి. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు 50% ఆఫ్ ది రిమైనింగ్ ఆర్ ఫ్రెంచ్. దీంట్లో 50% అంతా మనం 50% వచ్చేసి 1/2 కదా 50%. మళ్ళీ 50%లో మళ్ళీ రెస్ట్ అంటున్నాడు కాబట్టి 50% అంటే ఏంది 1/2 కదా ఇది కదా. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ 50%లో రెస్ట్ ఎంత మిగిలింది, ఇక్కడ 6300 మిగిలినాయి అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది, హిందీ బుక్స్ అయిపోయాయి అనమాట. హిందీ బుక్స్ అయిపోయాయి, 20% హిందీ బుక్స్ని నేను తీసేసాను. తర్వాత దీంట్లోని 50% ఏమున్నాయి ఫ్రెంచ్ ఉన్నాయి. ఆ 50% ఫ్రెంచ్ తీసేసిన తర్వాత 1/2నే వస్తుంది కదా. మళ్ళీ 50% అంటే ఫ్రాక్షన్ వాల్యూ 1/2. ఈ 1 లెస్ చేస్తే మళ్ళీ 1/2నే మిగులుతుంది కదా, 1/2. ఆ రెస్ట్ మిగిలింది 1/2 అనమాట. ఫ్రెంచ్ కూడా తీసేసాను నేను. ఎలా తీసేసా, ఇది హిందీ తీసేసిన తర్వాత రిమైనింగ్ ఇది. ఓకేనా, రిమైనింగ్ తర్వాత మళ్ళీ 50% అంటున్నాడు. 50% ఏంది ఫ్రెంచ్, ఇంకో 50% ఏంది రెస్ట్ రీజనల్ లాంగ్వేజ్ అనమాట. ఆ 50% ఇది. అందుకోసం మీకు ఇక్కడ 1/2 అని వచ్చింది. 2 అయిపోతుంది. తర్వాత x = ఈ 5 అవతలకి వెళ్ళి మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది 17157
50 అవుతుంది అనమాట. ఓకేనా. అంటే రీజనల్ లాంగ్వేజెస్ మొత్తం బుక్స్ అన్ని దానిపైన నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంది లైబ్రరీ. ఎక్స్ఎన్ లైబ్రరీలో బుక్స్ అనమాట. ఎన్ని ఉన్నాయి? 15750. చూడండి, 2 జా, ఈ 2ని ఇక్కడ ఏం చేస్తే 3 జా 1 జా 5 0 తీసుకోవచ్చు అనమాట. అప్పుడు దీన్ని 5తో మల్టిప్లై చేస్తే 15 వస్తుంది. ఏ స్పెండ్స్ 50% ఆఫ్ హిస్ ఇన్కమ్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ అండ్ ఆఫ్ ది రిమైనింగ్ 50% on transport, 25% on entertainment, 10% on sports, remaining amount of 900 is saved. ఇక్కడ చూడండి 900 is saved అనమాట. అంటే కొంత సేవ్ చేసిన కాబట్టి దాన్ని ఈక్వల్ టులో రాసుకుంటాము. ఇక్కడ చూడండి 50% ఇన్కమ్ ఏం చేశాడు? హౌస్ హోల్డ్ మీద చేశాడు అనమాట. 50% మొత్తం ఇన్కమ్ని నేను ఏమనుకుంటున్నా? ఎక్స్ అనుకుంటున్నా. దాంట్లో ఏం చేశాడు? 50% ఇన్కమ్ ఏమైపోయింది? హౌస్ హోల్డ్ మీద అయిపోయింది అనమాట. 50% హౌస్ హోల్డ్ మీద అయిపోతే ఇంకెంత మిగిలినట్టు అండి? 50% మిగిలినట్టు కదా. 50% వెళ్ళిపోయింది, హౌస్ హోల్డ్ అయిపోయింది. ఇంకా 50% రిమైనింగ్ ఉంది. ఇప్పుడు దీన్ని ఏమో రాసుకోవచ్చు? హౌస్ హోల్డ్ని 1/2 అని రాసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ కావాలంటే ఏంది? -1/2. 1/2లో ఇంకెంత ఉంటుంది? 1/2 ఉంటుంది. అప్పుడే ఫ్రాక్షన్ అనేది 1 అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు? అండ్ ఆఫ్ ది రిమైనింగ్ 50% ఆన్ ట్రాన్స్పోర్ట్. రిమైనింగ్లో 50% అనేది ఏంటంట? ట్రాన్స్పోర్ట్ అట. అండ్ 20 ఇక్కడ కామా పెట్టాడు కదా. 25% ఆన్ ఎంటర్టైన్మెంట్, 25% ఎంటర్టైన్మెంట్, 10% ఆన్ స్పోర్ట్స్. ఓకేనా. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం ఎక్కడి దాకా వచ్చాము? ఒక 50% అనేది హౌస్ హోల్డ్ మీద స్పెండ్ చేశాడు. దాన్ని మనం తీసేసినాం, రిమైనింగ్ తీసేసినాం. ఎందుకంటే మనకు సేవింగ్ అనేది కావాలి. లాస్ట్కి ఎంత సేవ్ చేశాడు? 900 సేవ్ చేశాడు. అందుకోసం మనం ఏం చేస్తున్నాం? ముందుగా ఎంత ఇన్కంలో నుంచి మొత్తం ఎంత? ఫస్ట్ హౌస్ హోల్డ్కి 50% తీసేసినాం. తర్వాత మనం ఇంకా వేరే వాటి మీద ఎంత ఖర్చు పెట్టాడు అవన్నీ తీసేస్తే మనకి లాస్ట్కి రిమైనింగ్ ఏం మిగులుతుంది? సేవింగ్ మిగులుతుంది. అందుకోసం మనం దానికోసం ట్రై చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ 150% తీసేసినాం. హౌస్ హోల్డ్ ఐటమ్స్ మీద 50% తీసేసిన తర్వాత ఏమన్నాడు? 50% ట్రాన్స్పోర్ట్ మీద, 25% ఎంటర్టైన్మెంట్ మీద, 10% దేని మీద? స్పోర్ట్స్ మీద చేశాడు అంటున్నాడు, స్పెండ్ చేశాడు అంటున్నాడు. టోటల్గా ఎంత స్పెండ్ చేశాడు? ఎందుకంటే ఇక్కడ నేను టోటల్ కంబైన్డ్గా ఎందుకు చేస్తాను అంటే రిమైనింగ్ 50% ఆన్ ట్రాన్స్పోర్ట్ అని కామా పెట్టుకుంటూ వెళ్ళాడు కదా. అందుకోసం నేను అలా తీసుకుంటున్నాను అన్నమాట. 50 75 కదా. 50 + 25 + 10 ఏమవుతుందండి? 85%. 85% అనేది ఏంటి? టోటల్గా ఈ మూడింటి మీద స్పెండ్ చేశాడు. అంటే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు? 15% ఉన్నట్టు. 15% నేను ఏం రాసుకోవచ్చండి? 3/20 అని రాసుకోవచ్చా? ఓకేనా. 3/20 అని రాసుకోవచ్చు కదా. చూడండి, లేకపోతే 15/20 అని 15/100 అని రాసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఏమంటున్నాడు? రిమైనింగ్ అమౌంట్ ఎంత? 900 ఈజ్ సేవ్డ్. ఇది ఇప్పుడు దీంట్లో 1/2 హౌస్ హోల్డ్కి పోయిన తర్వాత ఇది రిమైనింగ్. వాళ్ళు దీంట్లో రిమైనింగ్ ఎంత సేవ్ చేశాడు? రిమైనింగ్ 15% సేవ్ చేశాడు. దీంట్లో పోయిన తర్వాత హౌస్ హోల్డ్కి పోయిన తర్వాత 15% ఏం చేశాడు? సేవ్ చేశాడు. అదంతా మామూలు లెక్కలో ఎంత సేవ్ చేశాడు? 900 సేవ్ చేశాడు. ఇక్కడ హౌస్ హోల్డ్కి వెళ్ళిపోయింది. హౌస్ హోల్డ్కి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన అమౌంట్ అనమాట, రిమైనింగ్ అమౌంట్. ఈ రిమైనింగ్ అమౌంట్లోని 85% స్పెండ్ చేశాడు. 85% స్పెండ్ చేసిన తర్వాత మనకి ఎంత మిగిలింది? రిమైనింగ్ ఎంత మిగిలిందంటే 15% సేవ్ చేస్తున్నాడు. ఇంకా మనకి ఏం లేదు కదా. రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ 900 సేవ్డ్. అంటే ఈ 85% స్పెండ్ చేసిన తర్వాత హౌస్ హోల్డ్ ఐటమ్స్ మీద 50% పోను, తర్వాత ఈ మూడింటి మీద స్పెండ్ చేసిన తర్వాత 15% సేవింగ్ చేస్తున్నాం. 15% అంతా 15/100 అనమాట. 15/6 ఏమవుతుందండి? 90 అవుతుంది అనమాట. ఈ 2 ఏమైతే 12,000 అయిపోతుంది. ఓకేనా. అంటే ఎక్స్ అంటే ఏంది? ఇక్కడ ఇన్కమ్ మీద మ్యాన్ ఇన్కమ్ వచ్చేసి 12,000 రూపీస్. మిస్టర్ శ్రావణ్ స్పెండ్ 20% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఆన్ ఫుడ్ కదా. 20% ఫుడ్ మీద, 15% చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, 40% ఆఫ్ ది రిమైనింగ్. ఇక్కడ చూడండి, 20% ఆఫ్ ఇన్కమ్ అన్న తర్వాత ఫుడ్ అండ్ 15% ఆన్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్, 40%. ఇక్కడ దాకా ఏమి ఇచ్చాడు? కామా పెట్టాడు ఇక్కడ దాకా. ఇక్కడ టోటల్గా 20% ఆఫ్ ఇన్కమ్ అని ఫుడ్ అన్నాడు అండ్ 15% ఆన్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అన్నాడు. అంటే ఈ రెండు ఒకేసారి పెట్టాడు అన్నమాట. 20%, 100లో 20%, 100లో 15% చిల్డ్రన్ ఎడ్యుకేషన్ మీద పెట్టాడు. తర్వాత ఏమంటున్నాడు? 40% ఆఫ్ ది రిమైనింగ్. ఈ రెండింటి తర్వాత 20%, 50% పోయిన తర్వాత 40% ఉంటుందిగా. అంటే రిమైనింగ్ 20 + 30, 15 అంతా 35 పోయిన తర్వాత స్పెండ్ చేసిన తర్వాత 35 పోతే ఏమైతే 65% ఉంటుంది. దాంట్లో 40% ఎంత స్పెండ్ చేశాడు? ఎంటర్టైన్మెంట్ మీద, ట్రాన్స్పోర్ట్ మీద టుగెదర్ చేశాడు అన్నమాట. ఎంటర్టైన్మెంట్ మీద, ట్రాన్స్పోర్ట్ మీద. అండ్ 30% ఆన్ మెడికల్. మళ్ళీ ఇక్కడ చూడండి, 40%, 30% కంబైన్డ్ ఖర్చు చేశాడు. ఈజ్ లెఫ్ట్ విత్ అమౌంట్ ఆఫ్ 8775. ఓకేనా. ఇంత లెఫ్ట్ మిగిలిందనమాట. మనం ఇప్పుడు దీన్ని ఈక్వేట్ చేసుకోవాలి. ఈ సమ్ముల నుంచి దీనికి వచ్చి ఈక్వేట్ చేసుకోవాలి. ఆఫ్టర్ ఆల్ దట్ ఎక్స్పెండిచర్స్ అంత ఎక్స్పెండిచర్ చేసిన తర్వాత 8,775 రూపీస్ మిగిలాయి అనమాట. వాట్ ఈస్ ది
శ్రావణ్స్ మంత్లీ ఇన్కమ్. నేనేమనుకుంటున్నా అంటే శ్రావణ్స్ మంత్లీ ఇన్కమ్ వచ్చేసి ఎక్స్ అనుకుంటున్నా. ఎక్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, మామూలు ఇక్కడ తీసుకోండి 20% ఇన్కమ్ ఏం చేశాడు, ఇన్కమ్ ఫుడ్ మీద స్పెండ్ చేశాడు, ఓకేనా. ఫుడ్ తర్వాత 15% వచ్చేసి చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, ఓకేనా. ఇది ఇక్కడి వరకు మనకు కంటిన్యూస్గా ఉంది. ఇక్కడ చూడండి, క్లారిటీగా అర్థం చేసుకోండి, నేను చెప్తున్నా దాన్ని క్లారిటీగా పట్టుకోండి, ఏది ఈ విధంగా ఎక్కడ అప్లై చేయాలో చెప్తాను. ఇప్పుడు చూడండి, మొత్తం 100% అనుకుంటే కదా, 100%లో ఏమైంది, 20% ఫుడ్ మీద, 15% చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ మీద, అంటే టోటల్గా ఎంత స్పెండ్ చేశాడు, 35% స్పెండ్ చేశాడు అనమాట. 35% స్పెండ్ చేసిన తర్వాత ఇంకెంత మిగిలినట్టు మనకి, 100లో 35% పోతే ఎంత, 65% మిగిలింది కదా. 65% అంటే ఏమో రాసుకోవచ్చు, 65/100, ఓకేనా. క్లియర్ అండి కదా. ఎందుకు నేను ఇట్లా చేస్తాను చూడండి, స్పెండ్ 25% ఆఫ్ ఇస్ ఇన్కమ్ ఆన్ ఫుడ్ మీద, 50% ఆన్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్. ఇక్కడ దాకా మనకి గ్యాప్ లేదన్నమాట, ఒక్కసారి వచ్చేసింది కదా. తర్వాత ఏమంటున్నాడు, 40% ఆఫ్ ది రిమైనింగ్. ఇక్కడ రిమైనింగ్ ఉంది కాబట్టి నేను ఏం చేశాను, అందుకోసం రిమైనింగ్ తీసుకున్నా. 35% స్పెండ్ అయిపోయింది కదా, ఏమైంది, 35% అనేది ఏంది, ఆల్రెడీ స్పెండ్ చేశాడు. ఇంక రిమైనింగ్ ఎంత ఉన్నట్టు, 65% ఉన్నట్టు. ఆ 65 రిమైనింగ్ అనే దాన్ని బట్టి నేను 65% రాసుకున్నాను. ఏంటంటే ఫస్ట్ 100% ఉంటుంది, 100%లో కొంత స్పెండ్ చేశాడు. తర్వాత రిమైనింగ్ ఎంత మిగిలింది, ఇక్కడ 35% వెళ్ళిపోయిన తర్వాత రిమైనింగ్ ఎంత మిగిలింది, 65/100, అంటే 65% మిగిలింది. మరి దీంట్లో ఏమంటున్నాడు, 40% ఆఫ్ ది రిమైనింగ్, 40% ఆఫ్ ది రిమైనింగ్, ఇది రిమైనింగే కదా ఇక్కడ దాకా. దీంట్లో ఏమంటున్నాడు, 40% దీని మీద, ఎంటర్టైన్మెంట్ మీద, ట్రాన్స్పోర్ట్ మీద టుగెదర్ స్పెండ్ చేశాడు, అండ్ 30% ఆన్ మెడికల్. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారు, 30% మెడికల్ మీద, అంటే ఈ రెండు ఇక్కడ ఏంది, ఎండ్ అనడం, తర్వాత ఏమి కంటిన్యూషన్ ఉంది కానీ మళ్ళీ రిమైనింగ్ అనలేదన్నమాట. అంటే 40% ఏమో దీని మీద, ఎంటర్టైన్మెంట్ మీద, ట్రాన్స్పోర్ట్ మీద, 30% మెడికల్ మీద అనమాట. అర్థమవుతుందా, టుగెదర్. చూడండి, ఇప్పుడు 40% ఆఫ్ ది రిమైనింగ్ ఈ స్పెంట్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్ మీద టుగెదర్, అంటే రెండింటి మీద, ఎంటర్టైన్మెంట్ మీద, ట్రాన్స్పోర్ట్ మీద, అండ్ 30% ఆన్ మెడికల్. అంటే ఓవరాల్ ఎంత స్పెండ్ చేసినట్టు, ఇక్కడ చూడండి 40% వచ్చేసి ఒక దాని మీద, 30% వచ్చేసి మెడికల్ మీద, అంటే ఓవరాల్గా ఎంత స్పెండ్ చేశాడు, 70% స్పెండ్ చేశాడు కదా. 70% స్పెండ్ చేశాడంటే ఇంకెంత మిగిలింది, రిమైనింగ్ 30% లెఫ్ట్ అనమాట. చూడండి, 70% స్పెండ్ చేశాడు కదా, అంతే కదా. ఇది మొత్తం రిమైనింగ్లోనే 40% దీని మీద, ఎంటర్టైన్మెంట్ మీద, ట్రాన్స్పోర్ట్ మీద, 30% మెడికల్ మీద. రిమైనింగ్ ఆల్రెడీ రిమైనింగే, 35% స్పెండ్ చేశాడు. అప్పుడు మనకు 65/100 మిగిలింది, ఎక్స్ 65/100 మిగిలింది. మరి దీంట్లోనే ఎంత, 40% ఏమో ఎంటర్టైన్మెంట్ మీద, ట్రాన్స్పోర్ట్ మీద, 30% మెడికల్ మీద కదా. అంటే 70% ఆల్రెడీ దీంట్లోని. దీన్ని మళ్ళీ ఇప్పుడు ఏమనుకుంటున్నాం మనం, 100% అనుకోవాలి. దీన్ని 100% కొంటే 70% ఆల్రెడీ స్పెండ్ అయిపోయింది, మిగతా 30% మిగిలింది. ఆ 30% మిగిలితే ఈజ్ లెఫ్ట్ 30% మిగిలింది. 30% ఏమని రాసుకోవచ్చు, 30%ని 3/10 అని రాసుకోవచ్చా కదా. ఫ్రాక్షన్ వల్ల 30/100 కదా, 3/10 అని రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఎంత మిగిలాడు, దీంట్లో 3/10 మిగిలింది, ఈజ్ లెఫ్ట్ విత్ ఇది అనమాట. రిమైనింగ్లో 3/10 వాల్యూనే 8775 అనమాట, ఓకేనా. చూడండి, క్యాలిక్యులేషన్ చూడండి, 13 టేబుల్తో క్యాన్సిల్ చేయండి దీన్ని, 13 5 కదా, 13 6 13 7 కదా, 13 ఏమవుతుందండి, 13 5 ఓకేనా. మళ్ళీ 5 టేబుల్తో క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 టేబుల్తో కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 4500 కదా. ఆర్మీ లాస్ట్ 10% ఆఫ్ ఇట్స్ మెన్ ఇన్ వార్. తర్వాత 10% ఆఫ్ ది రిమైనింగ్ డైడ్ డ్యూ టు, ఇక్కడ చూసారు రిమైనింగ్ అనేది యూజ్ చేశాడు, రిమైనింగ్ డ్యూ టు డిసీజ్, అండ్ 10% ఆఫ్ ది రెస్ట్ అనేది యూజ్ చేశాడు, డిక్లేర్డ్ డిసేబుల్డ్ అంటే ఏంటంటే ఉన్నా కానీ, డిసేబుల్డ్ అంటే ఏంటంటే ఉన్నా కానీ వాళ్ళు ఆర్మీకి పనికిరాని అర్థం అనమాట. అంటే కొంచెం కాళ్ళు ఇరుగో చేతులు ఇరుగో వార్లో పార్టిసిపేట్ చేయలేవారు అనమాట. దట్ ది స్ట్రెంత్ ఆఫ్ ది ఆర్మీ వాజ్ రెడ్యూస్డ్ టు 7200. ఈ 7200 మిగిలిపోయారు అని అర్థం. అంటే 72900 మిగిలిపోయారు, ఓకేనా. మొత్తం ఎక్స్ అనుకుంటే దాంట్లో 10% మెన్ ఏమయ్యారు, లాస్ అయ్యారు. అంటే 90% మిగిలిన అర్థం. 90% ఏమో రాసుకోవచ్చు, 9/10 అని రాసుకోవచ్చు కదా, అంతే కదా. ఫస్ట్ 10% ఉన్నారు, 10% ఏమయ్యారంటే లాస్ అయ్యారు. మొత్తం నేను 100% అనుకుంటాను, ఆర్మీ 100% అనుకుంటే దాంట్లో 10% ఏమయ్యారు, లాస్ అయ్యారు. అంటే 90% రిమైనింగ్ ఉన్నారు కదా, ఆ 90% ఏమో రాసుకోవచ్చు, 9/10 అని రాసుకోవచ్చు. ఈ రిమైనింగ్లోని 10% ఆఫ్ ది రిమైనింగ్ కదా, డైడ్ అట. మళ్ళీ దీంట్లో ఇక్కడ రిమైనింగ్ మిగిలారు కదా,
దీంట్లో 10% ఏమవుతున్నారు, డైడ్ అయిపోయారు అంటే చనిపోతున్నారు. ఇక్కడ వాళ్ళు పోయారు, ఇది మామూలుగా చనిపోతున్నారు. ఇది దేనివల్ల, డిసీజ్ వల్ల. ఇది మామూలు సీజనల్ డిసీజెస్లో ఏవో డిసీజెస్ ఉంటాయి కదండి, ఆ డిసీజ్ వల్ల 10% చనిపోతున్నారు కదా. 10% చనిపోతున్నారంటే ఇంకా ఎంత మిగిలినట్టు, 10% 90% మిగిలినట్టు. అంటే 90% ఏమో రాసుకోవచ్చు, 9/10 అని రాసుకోవచ్చు కదా. అండ్ 10% ఆఫ్ ది రెస్ట్, 10% ఆఫ్ ది రెస్ట్ అంటే ఇదే కదా. ఇప్పుడు దాకా కొంతమంది చనిపోయారు, కొంతమంది డిసీజ్ వల్ల చనిపోయారు. అంటే చనిపోయిన వాళ్ళు తీసేసిన తర్వాత మిగిలింది ఇవి రిమైనింగ్. ఈ రిమైనింగ్ 10% ఏమంటున్నాడు, 10% ఆఫ్ ది రెస్ట్ బట్ డిక్లేర్డ్ డిసేబుల్. 10% ఏమయ్యారు, డిసేబుల్ అయ్యారు అన్నమాట. 10% డిసేబుల్ అయ్యారంటే 90% ఏంది, ఇక్కడ లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలి. కానీ 10% ఆఫ్ ది రెస్ట్ ఇది ఆల్రెడీ ఎక్స్ 10% చనిపోయిన తర్వాత 90%, మళ్ళీ దీంట్లో రిమైనింగ్లోనే 10% డిసీజ్ వల్ల చనిపోతే 90% తీసుకున్నాం. మళ్ళీ దీంట్లో ఏమంటున్నాడు, 10% డిసేబుల్డ్ అయ్యారు. 10% డిసేబుల్డ్ అయిపోతే ఇంకెంత మిగిలారు కావాలంటే ఏమైతే 10% పోతే ఏమవుతుంది, 90% అవుతుంది. 90% ఎవరు వస్తుంది, 9/10 అని రాసుకోవచ్చు. ఈ 9 క్యూబే కదా, 9 × 9 × 9, అప్పుడు దీన్ని 1 టైమ్స్ పోతుంది, 1000 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇది 10 lakh అవుతుంది అనమాట. ఓకేనా, 10 lakh కదా. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. కొంతమంది అన్ని రిమైనింగ్ పర్సంటేజ్లు రాసుకుంటూ పోతారు, అనేది చాలా తప్పు అనమాట. ఎందుకంటే క్వశ్చన్ బట్టి మనం చేసుకుంటే వెళ్ళాలి. ఓకే చూడండి, ఏ మ్యాన్ హ్యాడ్ ఏ సర్టన్ అమౌంట్ విత్ హిమ్. కొంత అమౌంట్ ఉందట, ఈ స్పెండ్ 20% ఆఫ్ దట్ టు బై అన్ ఆర్టికల్ అండ్ 5% ఆఫ్ ది రిమైనింగ్. చూసారా, ఇక్కడి వరకు ఒక లైన్ అనమాట. 20% ఆఫ్ దట్ టు బై అన్ ఆర్టికల్, 20% స్పెండ్ చేశాడు. స్పెండ్ చేసిన తర్వాత 5% ఆఫ్ ది రిమైనింగ్. ఇక్కడ 20% స్పెండ్ చేసిన తర్వాత ఎంత మిగులుతుంది, 80% ఉంటుంది కదా. ఆ 80%లోని 5% అనేది ఏం చేశాడు, ట్రాన్స్పోర్ట్కి స్పెండ్ చేశాడు అనమాట. దాన్ని హీ గిఫ్టెడ్ 120 రూపీస్. కొంత 120 రూపీస్ అనేది గిఫ్ట్గా ఎవరికి ఇచ్చాడు, 120 రూపీస్. ఇది కూడా ఒక స్పెండింగ్ కిందకి అనమాట. ఇఫ్ హీఈస్ లెఫ్ట్ విత్ 1400, ఎంత లెఫ్ట్ అయ్యాడు, ఎంత మిగిలిన లెఫ్ట్ విత్ అన్న రిమైనింగ్ అన్న ఏం చెప్పాను నేను, 1400 మిగిలాయి అనమాట. ది అమౌంట్ ఈ స్పెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్. అంతే, ట్రాన్స్పోర్ట్ మీద స్పెండ్ చేసింది కావాలంటే ట్రీ డయాగ్రామ్ ఫాలో అవ్వాలంట. ఏంది ట్రీ డయాగ్రామ్ అంటే 100 అనుకోండి మొత్తం కాన్సెప్ట్. ఎలక్షన్ చూసాం కదా, ఎలక్షన్లోని స్పెసిఫిక్గా అనుకోవాలంటే ఏం చేయాలి, 100లో 20% అనేది వెళ్ళిపోయింది. దేని మీదకి వెళ్ళిపోయింది, ఆర్టికల్ బై చేయడానికి వెళ్ళిపోయింది. ఇంకెంత మిగిలింది, 80% మిగిలింది. 100 20% పోతే 100లో 20% అంటే 20, ఇది మిగిలింది. దీంట్లో 5% ఎంత, 5% అంటే ఎంత అండి, 4 కదా కదా. చూడండి 5% అనేది ఏంది, 4. ఈ 4 అనేది దేని మీదకి వచ్చింది, ట్రాన్స్పోర్ట్ మీద స్పెండ్ చేశాడనమాట కదా. 5%, 80లో 5% 4, రిమైనింగ్ కదా. ఇది రిమైనింగ్ కదా, 20% ఏమైపోయింది, ఆర్టికల్కి స్పెండ్ చేశాడు. ఈ రిమైనింగ్ ఎంత మిగిలింది, 80లో 5% ఆఫ్ ది రిమైనింగ్. 5% ఆఫ్ ది రిమైనింగ్ అంటే 5% ఆఫ్ 80 ఏమవుతుంది, 5 × 80 40, 2 zeros క్యాన్సిల్ అయితే 4. అంటే ఇంకెంత మిగులుతుంది, ఇక్కడ 76 మిగులుతుంది. ఈ 76 మిగిలిన తర్వాత ఈ 76 అనేది ఏమైంది, 76x అనుకో, అన్నిటిని XX అని తీసుకోండి వాల్యూ. ఎందుకంటే ఇక్కడ 120 అనేది ఏంది, గిఫ్ట్ చేస్తున్నాడు కాబట్టి XX అని తీసుకోండి, వాల్యూలోకి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ. ఓకేనా, 76x మిగిలింది. ఈ 76xలో నుంచి ఏం చేస్తున్నాడు, 120 రూపీస్ లెస్ చేస్తున్నాడు అనమాట. చేస్తే ఏమవుతుంది, అప్పుడు 1400 మిగిలినాయి అనమాట. ఈజ్ లెఫ్ట్ విత్ 1400, ఫస్ట్ 100, తర్వాత 80లోంచి 4x ట్రాన్స్పోర్ట్ మీద, తర్వాత ఎంత మిగిలింది, రిమైనింగ్ 76x మిగిలింది. 76xలో 120 అనేది గిఫ్ట్కి ఇస్తున్నాడు, అంటే వాళ్ళలో నుంచి వెళ్ళిపోతున్నాయి. అప్పుడు ఇది ఏమవుతుంది, 1520 అవుతుంది అనమాట. 76x = 1520. x = 76 2s అనే కదా, x = 20 అవుతుంది. వాడికి ఏం కావాలా, ది అమౌంట్ ఈ స్పెంట్ ఆన్ ట్రాన్స్పోర్ట్ అనమాట. ట్రాన్స్పోర్ట్ మీద ఎంత స్పెండ్ చేశాడో కావాలి. ఎంత స్పెండ్ చేశాడండి, 4 × 20 కదా, 80 స్పెండ్ చేశాడు, 80 రూపీస్ స్పెండ్ చేశాడు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇందులో ప్రీవియస్ మోడల్ ద్వారా కూడా చేయొచ్చండి. కాకపోతే ఏంటంటే స్పెసిఫిక్గా ట్రాన్స్పోర్ట్ మధ్యలో ఇచ్చేవాళ్ళు, స్పెసిఫిక్గా కొన్ని టర్మ్స్ అడుగుతున్నాడు. ట్రాన్స్పోర్ట్ అంటే మధ్యలో ఇక్కడ ఒకటి అయిపోయింది, మధ్యలో వాల్యూని అడుగుతున్నాడు, ట్రాన్స్పోర్ట్ గురించి అడుగుతున్నాడు. అలాంటప్పుడు ఈ ట్రీ మోడల్లో వెళ్ళటం బెస్ట్ అనమాట. చూడండి, ఒకవేళ ఆ విధంగా చేస్తే ఎక్స్ దీంట్లో 20% అన్నాడు, 20% అంటే 80% మిగులుతుంది. 80% ఏమో రాసుకోవచ్చు, 4/5 అని రాసుకోవచ్చు. ఆ తర్వాత 5% రిమైనింగ్. 5% అంటే 1/20 అంటే 9/20 అని రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాడు, దీంట్లో 120 గిఫ్ట్కి ఇచ్చాడు కదా, ఇంకా మిగిలింది ఎంత, 1400 మిగిలింది. 1400 ఈ 120 అవతలకు వస్తే ఏమైంది, 1520 అవుతుంది. 1520 అయితే చూడండి 4 5s కదా, 4 5s అని రాసుకోవచ్చు, 19 8s రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఏమవుతుంది, x = ఏమవుతుంది, 25 × 8 ఏమవుతుంది అంటే 200 అవుతుంది. అంటే 200 ఈ 0 2000 అవుతుంది. మొత్తం 2000.
ఈ 2000లో మళ్ళీ ఈ రెండు 4,500. 2000లోని 4,500 అనేది ఏంది, 20% అనేది ఆర్టికల్ ఎక్స్పెండ్ అయింది. తర్వాత 5% 1/20 అనేది ఏమవుతుంది, 5% అనేది మనకి ట్రాన్స్పోర్ట్ అనమాట. ట్రాన్స్పోర్ట్ కావాలంటే మనం 5% కనుక్కోవాలి. 100 ఈ 100 క్యాన్సిల్, 20 × 4 ఏమవుతుంది 80 అనమాట. ఇలా కనుక్కోవచ్చు. కానీ మళ్ళీ ఇది వచ్చి బ్యాక్ అప్రోచ్ వెళ్ళాలి. అందుకోసం ఈ మెథడ్ మిడిల్లో వాల్యూస్ కనుక్కోవాలంటే ట్రాన్స్పోర్ట్ మీద కానీ ఇక్కడ ఒక దాని తర్వాత స్పెండ్ చేసిన తర్వాత మిగతా వాల్యూస్ కనుక్కోవాలనుకుంటే మాత్రం ఈ మెథడ్ యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 75th క్వశ్చన్ చూడండి. ఈ మ్యాన్ డోనర్స్ 30% ఆఫ్ హిస్ వెల్త్ 25% ఆఫ్ ది రిమైనింగ్. ఇక్కడ చూసారా మళ్ళీ కొంచెం వేరియేషన్ వచ్చింది చూడండి. 30% వెల్త్ టు 30% ఆఫ్ ది వెల్త్ టు చారిటీకి 30% ఇచ్చేసిన తర్వాత రిమైనింగ్, ఇక్కడ రిమైనింగ్ అంటున్నాడు కదా, 30% అండ్ 25% ఆఫ్ ది రిమైనింగ్ వెల్త్ టు ఈస్ వైఫ్ అండ్ సన్ అనమాట. అంటే వైఫ్కి ఎంత ఇచ్చినట్టు 30% ఇచ్చినట్టు, సన్కి 25% ఇచ్చినట్టు. ఎప్పుడైనా రెస్పెక్టివ్లీ ఇచ్చి 2 క్వాంటిటీస్ గురించి 3 క్వాంటిటీస్ గురించి మాట్లాడుకో, ఫస్ట్ వాల్యూ తోటి సెకండ్ వాల్యూ తోటి కంపారిజన్ చేయాలి. అంటే 30% వెల్త్ చారిటీకి ఇచ్చేసిన తర్వాత ఎంత మిగులుతుంది, 70% మిగులుతుంది. ఆ 70%లో రిమైనింగ్ అంటున్నాడు కదా, రిమైనింగ్లో 30% 25%, 30% ఆఫ్ ది రిమైనింగ్ 25% ఆఫ్ ది రిమైనింగ్ ఎవరికి ఇచ్చాడు, వైఫ్కి ఇచ్చాడు, సన్కి ఇచ్చాడు. ది రెస్ట్ ఈ డివైడ్స్ ఈక్వల్లీ బిట్వీన్ ఇస్ 3 daughters. తర్వాత రెస్ట్ అంటే ఏంది, మిగతాదే కదా, మళ్ళీ వీళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంకా మిగులుతుంది కదా, రిమైనింగ్ ఉంటుంది కదా, రిమైనింగ్ రెస్ట్ లెఫ్ట్ ఉంటుంది కదా, దాన్ని ఏం చేశాడు 3 daughtersకి ఈక్వల్గా డివైడ్ చేశాడు అన్నమాట. వన్ ఆఫ్ హిస్ డాటర్ గెట్ 42 lakhs. ఒకరికి ఎంత వచ్చింది, ఒక డాటర్కి 42 lakhs వచ్చింది. అయితే వాట్ వాజ్ ది మ్యాన్స్ వెల్త్ అంటున్నాడు, మ్యాన్స్ ఇన్కమ్ ఎంత అంటున్నాడు అన్నమాట. ఇక్కడ చూడండి, నేను మ్యాన్స్ ఇన్కమ్ని ఎక్స్ అనుకుంటున్నా, దాంట్లో ఏమంటున్నాడు 30% వెల్త్ టు చారిటీకి 30% పోతే ఇంకెంత మిగులుతుంది, 70% మిగులుతుంది. 70% ఏమో రాసుకోవచ్చు, 70/100 అనుకోవచ్చు. 0 క్యాన్సిల్ అయితే 7/10 అవుతుంది కదా. ఇది ఇచ్చిన తర్వాత ఏమంటున్నాడు 30% రిమైనింగ్ వైఫ్కి, 25% సన్కి ఇచ్చాడు అంటున్నాడు. ఇక్కడ రిమైనింగే అయిపోయింది ఆల్రెడీ. 30% ఇచ్చేసిన తర్వాత 70% మిగిలింది, ఇన్కమ్లోని 70% మిగిలింది. ఈ మిగిలిన 70%లో 30 వైఫ్కి ఇచ్చాడు, 25 సన్కి ఇచ్చాడు. టోటల్గా ఎంత ఇచ్చాడు, 55% ఇచ్చాడు అన్నమాట. వైఫ్కి సన్కి కలిపి 55% ఇచ్చాడు. అంటే ఇంకెంత రిమైనింగ్ ఉన్నట్టు, 45% ఉన్నట్టు అంట. 45% ఏమో రాసుకోవచ్చు, 45/100 అని రాసుకోవచ్చు, లేకపోతే 9/20 అని కూడా రాసుకోవచ్చు అనమాట. ఇచ్చిన తర్వాత అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో చార్టీకి పోయిన తర్వాత మిగిలింది, చార్టీకి పోయిన తర్వాత సన్ వైఫ్కి పోయిన తర్వాత మిగిలింది. చార్టీకి ఇచ్చేసిన తర్వాత 30% ఇది మిగిలిన వాల్యూ. దీంట్లోని వైఫ్కి సన్కి పోయిన తర్వాత మిగిలిన వాల్యూ ఇదనమాట. ఈ మిగిలిన వాల్యూ తర్వాత ఒక్కొక్క సన్ తర్వాత రెస్ట్ ఏం చేశాడు, రెస్ట్ హీ డివైడ్స్ ఈక్వల్లీ బిట్వీన్ ఈస్ 3 daughters అంట. ఈ మిగిలిన వాల్యూని ఏం చేశాడంటే, 3 daughters ఉన్నారు, ఒకటి వీళ్ళకి ఈక్వల్గా పంచాడు అన్నమాట. ముగ్గురికి ఈక్వల్గా పంచాడు. అంటే ఒక్కొక్కరికి ఎంత షేర్ వచ్చినట్టు, 1/3 షేర్ వచ్చినట్టే కదా. అంటే అంతే కదా, దీంట్లో ఎంత వచ్చినట్టు 1/3 షేరు ఒకరికి వచ్చిన. వన్ ఆఫ్ హిస్ డాటర్ గెట్ 42 lakhs. ఇదే కదా ఈక్వల్. ఇది మొత్తం మిగిలిన వాల్యూలో ఒక్క డాక్టర్కి ఎంత వచ్చింది, 1/3 వాల్యూ వచ్చినట్టు అనమాట. మొత్తం 3 ఉంది, 3లోనే ఒక డాక్టర్కి ఎంత వచ్చినట్టు 1 part వచ్చినట్టు 1/3 వచ్చిందన్నమాట. 1/3 వాల్యూ అంతా 42 lakhs అనమాట. ఇక్కడ చూడండి, దీన్ని క్యాన్సిలేషన్ చేయండి. 7 6 అవుతుంది కదా, 7 6 కదా, 5 15 ఓకేనా. చూడండి, 5 3 5 3 2 కదా, 3 5 3 2 అట్లా క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుంది, ఆన్సర్ ఏమవుతుంది 400 lakhs అవుతుంది. ఓకేనా. అంటే మ్యాన్స్ ఇన్కమ్ ఎంత 400 lakhs. అర్థమైతే నీ 1/3 నేను ఎందుకు తీసుకున్నా, 3 daughters ఉన్నారు, ఒక డాటర్, సెకండ్ డాటర్, థర్డ్ డాటర్ ఈక్వల్గా డివైడ్ చేశారన్నమాట. ఏమికి ఎంత వస్తుంది, అంటే మొత్తం 3 parts ఉన్నాయి. దాంట్లో ఒక ఆమెకి ఎంత వచ్చినట్టు 1/3 వచ్చినట్టు, ఇంకొక ఆమె కూడా 1/3, అలా 1/3 కలిపితే మొత్తం 3 parts అయిపోతాయి అన్నమాట. 1/3 ఇక్కడ దాకా రిమైనింగ్లోనే ఒక్కొక్క డాక్టర్కి 1/3 part వస్తుంది అనమాట. 1/3 parts వన్ ఆఫ్ డాటర్ గెట్స్, ఒక డాక్టర్కి ఎంత వచ్చినట్టు 42 lakhs, ఇంకో డాక్టర్ కూడా 42 lakhs. అందుకోసం మొత్తం మ్యాన్స్ ఇన్కమ్ ఎంత 400 lakhs అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గౌరవ్ స్పెండ్స్ 30% ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్ ఆన్ ఫుడ్ ఆర్టికల్స్, 40% ఆఫ్ ది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి 30% స్పెండ్ చేసిన తర్వాత 40% ఆఫ్ ది రిమైనింగ్ అంటున్నాడు కదా. రిమైనింగ్ అండ్ కన్వీనియన్స్ అండ్ క్లాత్స్ అనమాట. క్లాత్స్ మీద, కన్వీనియన్స్ మీద. అండ్ సేవ్స్ 50% ఆఫ్ ది రిమైనింగ్. మళ్ళీ ఇక్కడ కూడా 50% ఆఫ్ ది రిమైనింగ్ సేవ్ చేశాడు. ఇఫ్ హిస్ మంత్లీ శాలరీ ఈజ్ 18,400. ఇక్కడ చూసారా డిఫరెంట్ అనమాట.
ఇక్కడ మామూలుగా ఇందాక దాకా కొంచెం ఖర్చు రెడ్యూస్డ్ టు సంథింగ్ కొంత వాల్యూ అనేది మిగిలింది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు మంత్లీ శాలరీ ఇచ్చాడు. ఇక్కడ మంత్లీ శాలరీ ఇచ్చేసాడు అనమాట. 8,400 అనేది మంత్లీ శాలరీ ఇచ్చాడు. హౌ మచ్ మనీ డస్ ఈ సేవ్ అనేది అయితే 50% సేవ్ చేశాడు కదా, కొంత ఖర్చు అయ్యి ఇక్కడ 30% ఖర్చు చేశాడు, తర్వాత దాంట్లో 40% అలా 50% సేవ్ చేశాడు. అలా సేవ్ చేసుకొని 50% సేవ్ చేశాడు కదా, ఆ వాల్యూ సేవ్ చేసిన వాల్యూ కావాలంటున్నాడు అనమాట. అయితే ఇప్పుడు చూడండి ఎంత సేవ్ చేశాడు, ఎంత ఖర్చు అయిందో చూద్దాం. 30% మంత్లీ ఇన్కమ్ ఏమైంది, ఫుడ్ ఆర్టికల్స్ మీద పోయింది. అంటే ఇంకెంత మిగిలినట్టు 70% మిగిలినట్టు. 70% ఏమో రాసుకోవచ్చు 7/10 అని రాసుకోవచ్చా, 0 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 7/10 అంటే ఖర్చు అయిపోయిన తర్వాత రిమైనింగ్ వాల్యూ 7/10 అనేది. ఓకేనా, ఇక్కడ రిమైనింగ్ వాల్యూ మిగిలింది. ఈ రిమైనింగ్ వాల్యూలో 40% ఏమంటున్నాడు, క్లాత్స్ మీద కన్వీనియన్స్ మీద అంటున్నాడు. 40% అనేది దేని మీద, కన్వీనియన్స్ మీద క్లాత్స్ మీద ఖర్చు చేశాడు. అంటే రిమైనింగ్ ఎంత మిగిలినట్టు 40% పోతే 60% మిగిలినట్టు. 60% ఏమో రాసుకోవచ్చు 60/100 అని రాసుకోవచ్చు. 0 క్యాన్సిల్ అయిపోయి 3/5 మిగులుతుంది అనమాట. ఓకేనా, 60% మీకు ఇవి ఫ్రాక్షన్ వాల్యూస్ రావాలి. 2 3 3 5 2 5 ఓకేనా, 3/5 మిగిలింది. ఇప్పుడు దీంట్లో ఏమంటున్నాడు, సేవ్స్ 50% ఆఫ్ ది రిమైనింగే కదా, ఆల్రెడీ 30% ఫుడ్ మీద పోయిన తర్వాత మిగిలిన వాల్యూ. దీంట్లోని మళ్ళీ ఏంటిది 40% క్లాత్స్కి కన్వీనియన్స్కి పోయిన తర్వాత మిగిలిన వాల్యూ ఎంత 3/5. దీంట్లో ఏమంటున్నాడు 1/2 అంటే 50% ఏమో రాసుకోవచ్చు 50/100. 50/100 అంటే ఏంటండి 1/2 అనమాట. 1/2 అనేది ఏం చేశాడు, సేవ్ చేశాడు కదా. 1/2 అనేది ఏంది, సేవ్ చేశాడు కదా. ఇక్కడ దాకా రిమైనింగ్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ దాకా రిమైనింగ్ వచ్చింది. రిమైనింగ్లో 1/2 అనేది ఏంది, సేవ్ చేశాడు కదా. 1/2 సేవ్ చేశాడు. అంటే ఈ వాల్యూలో మొత్తం మనకి కొట్టేస్తే వచ్చే వాల్యూ ఏంది, సేవ్ చేసిన వాల్యూ వస్తుంది అనమాట. ఆఖరికి వచ్చింది సేవ్ చేసిన వాల్యూ వస్తుంది. 5 2 అనేది 10 అంటే ఇక్కడ ఒక 0 అంటే ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయిగా. ఇక్కడ ఏం మిగులుతుంది 184 × 21 మిగులుతుంది. మల్టిప్లై 3864. అర్థమైందని కొంచెం నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇలాంటి మోడల్ కొంచెం వేరియేషన్ ఉంటుంది. 77 క్వశ్చన్ చూడండి. పవన్ రిక్వైర్డ్ 800 రూపీస్ ఫర్ పేయింగ్ అర్ ఫీజు. పవన్కి ఎంత కావాలి, 800 రూపీస్ కావాలి. ఇంటికి ఫీజు పే చేయడానికి 800 రూపీస్ కావాలి. షీ బారో 20% ఫ్రమ్ హర్ బ్రదర్. దాంట్లో 20% ఏం చేశాడు, వాళ్ళ బ్రదర్ నుంచి తీసుకున్నాడు. 20% ఏం చేస్తున్నాడు, బ్రదర్ నుంచి తీసుకున్నాడు అనమాట. బారోడ్ అంటే తీసుకున్నాడు అనమాట, లెండ్ అంటే ఇవ్వటం అనమాట. బారోడ్కి లెండ్కి 30% ఆఫ్ ది రిమైనింగ్ ఏం చేస్తున్నాడు, ఫండెడ్ బై హర్ మదర్. 30% రిమైనింగ్ ఎంత, 20% పోయిన తర్వాత 80% మిగులుతుంది. 80%లో వాళ్ళు 30% ఏం చేస్తున్నారు, వాళ్ళ మదర్ ఫండ్ చేస్తుంది అనమాట. ఇన్ హర్ బ్యాంక్ షీ హ్యాడ్ 200 రూపీస్. బ్యాంకులో ఏమైంది 200 రూపీస్ ఆల్రెడీ ఉన్నాయి కదా. అయితే హౌ మచ్ మోర్ డస్ షీ నీడ్ అనమాట. ఇప్పుడు చూసారు క్వశ్చన్స్ చాలా వేరియేషన్ వస్తుంది. మీరు ఆ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయాలి, నేను అలా సాల్వ్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ చూడండి ఇంకెంత మనీ కావాలంటున్నాడు. 20% బ్రదర్ నుంచి తీసుకున్నాడు. 30% ఆఫ్ ది రిమైనింగ్ మదర్ ఫండ్ చేస్తుంది. ఆల్రెడీ బ్యాంక్లో 200 రూపీస్ ఉన్నాయి. అయితే ఇవన్నీ పోయిన తర్వాత ఇంకెంత అతనికి కావాలా, 800 రూపీస్ పే చేయాలా. 800 రూపీస్ పే చేయడానికి 20% పోయింది, 30% పోయింది, 200 రూపీస్ ఆల్రెడీ బ్యాంకులో ఉన్నాయి. అయితే ఇంకెంత మనీ అతనికి కావాలి, నీడ్ ఉంది అతనికి. 800 పే చేయడానికి ఎంత మనీ నీడ్ ఉంది చూడండి. ఇప్పుడు నేను మామూలుగా 800 తీసుకుంటాను. 800లో 20% ఏం చేస్తున్నాడు, వాళ్ళ బ్రదర్ నుంచి తీసుకుంటున్నాడు. 20% బ్రదర్ నుంచి తీసుకున్నాడు. అంటే ఇంకెంత నీడ్ ఉంది, 80% నీడ్ ఉంది. 80% ఏమో రాసుకోవచ్చు కదా, 20% వాళ్ళ బ్రదర్ నుంచి తీసుకున్నాడు. అంటే 80% రిమైనింగ్ ఉంది, రిమైనింగ్ నీడ్ ఉంది. 80% రిమైనింగ్ నీడ్ ఉంది. 80% ఏమో రాసుకోవచ్చు 4/5 రాసుకోవచ్చు కదా. 80/100 కదా, 4/5. 2 4 2 5 4/5 మిగిలింది. రిమైనింగ్ నీడ్ ఉంది. ఈ రిమైనింగ్ నీడ్ ఉన్న దాంట్లో 30% ఆఫ్ ది రిమైనింగ్ ఏంది, 30% ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడు, మదర్ నుంచి తీసుకున్నాడు. అంటే ఇంకెంత నీడ్ ఉంది, 70% నీడ్ ఉంది, అంతే కదా. 30% ఆఫ్ ది రిమైనింగ్ ఇది 20% పోయిన తర్వాత నీడ్ ఉన్న వాల్యూ 80%. దీంట్లో 30% ఏమంటున్నాడు, వాళ్ళ మదర్ ఫండ్ చేసింది అనమాట. మదర్ వాజ్ ఫండెడ్ బై హర్ మదర్. అండ్ 30% ఆఫ్ ది ఈ రిమైనింగ్లో 30% ఏం చేసింది, మదర్ ఇచ్చేసింది అనమాట. అంటే ఇంకెంత నీడ్ ఉంది 70%. 30% పోతే ఇంకెంత ఉంది 70% ఉంది. 70% నీడ్ ఉంది అనమాట. 70% ఏమో రాసుకోవచ్చు 7/10 అనమాట కదా. ఇది మొత్తం వాడికి ఇప్పుడు దాకా నీడ్ ఉన్న వాల్యూ చూడండి. 15 0 క్యాన్సిల్ కదా, 5 16 కదా, 16 × 28 కదా. 16 28 ఏమో రాసుకో. ఇప్పుడు చూడండి 16 28 ఏమవుతుంది 448 నీడ్ ఉంది ఇంకా కదా. ఈ 448 ఏంది నీడ్ అనమాట. ఇంకా అతను పే చేయాల్సింది 800లోని అతనికి ఇంకెంత కావాలో 448 కావాలి. చూసారు ఎట్లా వచ్చింది, 800 తీసుకుని 800లో 20% అతను బ్రదర్ నుంచి తీసుకున్నాడు. బ్రదర్ నుంచి తీసుకోగా నీడ్ ఎంత ఉంది, 20% పోనీ 80% మిగిలింది కదా. 80% నీడ్ ఉంది. మళ్ళీ 80%లోని ఈ వాల్యూలో రిమైనింగ్ 80%లోని
30% ఏం తీసుకున్నాడు, వాళ్ళ మదర్ నుంచి తీసుకుంటున్నాడు. అంటే ఇంకెంత నీడ్ ఉంది, 70% నీడ్ ఉంది. అంటే 70% ఏమో రాసుకోవచ్చు, 7/10 అని రాసుకోవచ్చు. ఇక్కడ ఎంత నీడ్ ఉందండి, 448 నీడ్ ఉందన్నమాట కదా. 448 ఎలా వచ్చిందో చెప్పా కదా, 448 నీడ్ ఉంది. ఈ 448 నీడ్ ఉంటే ఈ 448లో ఆల్రెడీ అతని బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉన్నాయి, 200 రూపీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇన్ హర్ బ్యాంక్ షీ హ్యాడ్ 200 రూపీస్. బ్యాంకులో ఎంత ఉన్నాయి, 200 రూపీస్ ఉన్నాయి. అంటే ఈ 448లో నుంచి ఆల్రెడీ 200 రూపీస్ మన బ్యాంక్లో ఉన్నాయి కాబట్టి, బ్యాంక్లో ఉన్నాయి కాబట్టి 200 రూపీస్ని లెస్ చేస్తున్నా. అంటే ఇంకెంత నీడ్ ఉంది, 248 రూపీస్ నీడ్ ఉంది అనమాట. అర్థమైందా? అంటే హౌ మచ్ మోర్ డస్ షీ నీడ్ అంటే మొత్తం 800లో అతనికి ఎంత నీడ్ ఉంది, ఇంకా 248 రూపీస్ నీడ్ ఉందని అర్థం అనమాట. క్వశ్చన్ అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. చూడండి, an electric contractor has certain length of wire, 10% length of wire, 10% wire has stolen. కొంత వైర్ ఏం చేశారు, స్టోలెన్ అంటే దొంగతనం చేయబడిందట. 70% ఆఫ్ ది రిమైనింగ్ వాజ్ సోల్డ్ అవుట్. 70% ఏమైంది, రిమైనింగ్ అని అన్నాడు కదా. రిమైనింగ్ అనగానే మీకు అర్థం కావాలన్నమాట, ఏ కాన్సెప్ట్ డీల్ చేయాలి. ఓకేనా, సోల్డ్ అవుట్ అంటే అమ్మవేయబడింది. తర్వాత ఫైండ్ ది ఒరిజినల్ లెంత్ ఆఫ్ ది వైర్ ఇఫ్ 810 మీటర్స్ వైర్ ఈజ్ స్టిల్ లెఫ్ట్ అనమాట. స్టిల్ లెఫ్ట్ అన్నప్పుడు ఏం చేయాలంటే ఇటు సైడ్ రాసుకోవాలన్నమాట. అంటే ఏంటంటే 810 మీటర్స్ ఇటు సైడ్ రాసుకోవాలి. ఎందుకంటే కొంత వైర్ ఉంది, దాంట్లో 10% వైర్ ఏమైంది, స్టోలన్ అయిపోయింది. తర్వాత 70% సోల్డ్ అవుట్ అయిపోయింది. తర్వాత ఏమైంది, ఇంత మిగిలింది అనమాట. చూడండి, మొత్తం ఎంత అనుకుంటున్నా, ఎక్స్ అనుకుంటానా. ఎక్స్లోనే ఏమైంది, 10% వైర్ ఏమైంది, స్టోలన్ అయింది. అంటే ఇంకెంత మిగిలింది, 90%. 10% వైరు స్టోలన్ అయిపోయిన తర్వాత ఇంకెంత మిగిలింది, రిమైనింగ్ ఎంత, 90%. 90% ఏమో రాసుకోవచ్చు, 9/10 అని రాసుకోవచ్చు అనమాట. ఇది స్టోలన్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ వాల్యూ అనమాట ఇది కదా. ఇంకా దీంట్లో ఏమంటున్నారు, 70% ఆఫ్ ది రిమైనింగ్ అంటే ఇదే కదా. దీంట్లో 70% ఏమైంది, సోల్డ్ అవుట్. 70% సోల్డ్ అవుట్ అంటే రిమైనింగ్ ఎంత మిగిలింది, 30% రిమైనింగ్ ఉంది, అంతే కదా. 70% సోల్డ్ అవుట్ అంటే ఎంత మిగిలింది, 30% రిమైనింగ్ ఉంది. 30% రిమైనింగ్ వాల్యూని ఈ 810కి ఈక్వల్ ఉంటుంది. 30% ఏమైనా రాసుకోవచ్చు, 3/10 అని రాసుకోవచ్చు. 9 × 3 ఏమవుతుంది, 27. 27 3 ఏమవుతుంది, 81 కదా. 30 అంటే x ఏమవుతుంది, 3000 మీటర్స్ అనమాట. మొత్తం వైర్ మీటర్స్ ఎన్ని మీటర్స్, 3000 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫ్లవర్ నెక్టార్ ఈజ్ ప్రాసెస్డ్ టు ఎక్స్ట్రాక్ట్ హనీ బీస్. ఏమో ఫ్లవర్ ఉంటుంది కదా, మామూలుగా ఇట్లా ఉంటుంది ఫ్లవర్ కదా, ఫ్లవర్ ఉంటుంది కదా. ఈ ఫ్లవర్ మీద హనీస్ వాళ్ళు దీంట్లోంచి హనీని తీసుకుంటాయి అనమాట. నెక్టార్లో నుంచి హనీని సేకరిస్తారు కదా. ఫ్లవర్ నెక్టార్ ఈజ్ ప్రాసెస్డ్ టు ఎక్స్ట్రాక్ట్ హనీ. ఫ్లవర్ నెక్టార్లో నుంచి హనీ బీని ఎక్స్ట్రాక్ట్ అంటే తీసుకోవాలన్నమాట. హౌ మచ్ ఫ్లవర్ నెక్టార్ మస్ట్ బి ప్రాసెస్డ్ అంటే ఎంత నెక్టారు ప్రాసెస్ చేయాలి. ప్రాసెసింగ్ చేస్తే టు yield 1 kg ఆఫ్ ప్యూర్ హనీ. 1 kg ఆఫ్ హనీ కావాలంటే ఎంత నెక్టారు ప్రాసెస్ చేయాలంట. అంటే నెక్టార్ అనేది ఎంత తీసుకుంటే 1 kg హనీ అనేది వస్తుంది. 1 kg ప్యూర్ హనీ కావాలంటే, ప్యూర్ హనీకి ఎంత నెక్టార్ని తీసుకుంటే, ఎన్ని గ్రాములు ఎన్ని కేజీలు నెక్టార్ తీసుకుంటే 1 kg ప్యూర్ హనీ వస్తుంది అని క్వశ్చన్ అనమాట. ఇఫ్ నెక్టార్ కంటైన్స్ 70% వాటర్ అండ్ హనీ అబ్టైన్డ్ ఫ్రమ్ దిస్ నెక్టార్ కంటైన్స్ 70% వాటర్. ఇక్కడ మనకు రిజల్ట్ ఏం కావాలో, 1 kg ప్యూర్ హనీ కావాలన్నమాట. 1 kg ఏం కావాలో, ప్యూర్ హనీ కావాలి. ఓకేనా. 1 kg ప్యూర్ హనీ కావాలి. ఎక్కడ నుంచి, నెక్టార్ నుంచి, ఫ్లవర్ నెక్టార్ హౌ మచ్ ఫ్లవర్ నెక్టార్ కావాలంట కదా. ఎక్కడి నుంచి తీసుకోవాలి మరి, ఈ హనీని నెక్టార్ నుంచి తీసుకోవాలి, ఫ్లవర్ నెక్టార్ నుంచి. ఆ ఫ్లవర్ నెక్టార్ ఎన్ని కేజీలు ఉందో మనకు తెలియదు కాబట్టి దాన్నే కనుక్కున్నాడు కదా, దాన్ని నెక్స్ట్ అనుకుంటున్నాను. ఈ ఎక్స్లో నుంచి ఆల్రెడీ 70%, ఇఫ్ నెక్టార్ కంటైన్స్ 70% వాటర్, 70% వాటర్ ఉందంటే రిమైనింగ్ 30% ఏమున్నట్టు, హనీ ఉన్నట్టే కదా. 30% ఏమో రాసుకోవచ్చు, 3/10 అని రాసుకోవచ్చు, హనీ ఉన్నట్టు. ఇప్పుడు దీంట్లో నుంచి మళ్ళీ ఏమంటున్నాడు, అబ్టైన్డ్ అండ్ హనీ అబ్టైన్డ్ ఫ్రమ్ దిస్ నెక్టార్ కంటే 17% వాటర్. మళ్ళీ ఇది ప్యూర్ హనీ కాదనమాట. దీంట్లో నుంచి ఇంకేమంటున్నాడు, ఈ నెక్టార్లో నుంచి దీంట్లో కూడా కొంత నెక్టార్ ఉంటుంది. 30%లో కూడా 70% వాటర్ ఉన్న దాంట్లో 30% నెక్టార్ హనీ ఉంది. మరి ఈ హనీలో కూడా కొంత పర్సెంట్ అనేది ప్యూర్గా ఉండదు అనమాట. హనీ అనేది ప్యూర్గా ఉండదు, కొంచెం నెక్టార్ ఉంది అనమాట. ఆ నెక్టార్ కంటెంట్స్ ఎంత, 17%. దీంట్లో కూడా వాటర్ ఉంది, 17% వాటర్ ఉందంటే ఇంకెంత ఉన్నట్టు, 83% హనీ ఉన్నట్టు కదా. ఈ రిమైనింగ్లో కూడా కొంత వాటర్ ఉంది, 17% వాటర్ ఉంది అనమాట. 17% వాటర్ ఉందంటే ఇంకా రిమైనింగ్ ఏమున్నట్టు, హనీ ఉన్నట్టు, ప్యూర్ హనీ ఉన్నట్టు. 83% ప్యూర్ హనీ ఉన్నట్టు కదా. 17% పోతే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు, 18% ఉన్నట్టు. 83% ఉన్నట్టు. 83% ఏమైనా రాసుకోవచ్చు, 83/100 అని రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, క్రాస్ మల్టిప్లై చేస్తే x × 83 × 3 ఈజ్ ఈక్వల్ టు ఈ 1000 ఉత్తరం వస్తుంది, 1000 kg కదా. x ఈజ్ ఈక్వల్ టు 1000/924 కదా, 2490 కదా. దీన్ని అప్రాక్సిమేట్గా రాసుకోవచ్చు 3 కదా. 3 టేబుల్తో
అప్రాక్సిమేట్గా చూడండి 3.1 కేజీ కావాలా. ఎక్స్ అనేది ఏంది ఇక్కడ ఫ్లవర్ నెక్టార్ అన్నమాట. ఫ్లవర్ నెక్టార్ ఓకేనా. ఫ్లవర్ నెక్టార్ ఎంత కావాలా 3.1 కేజీ కావాలా. ఎందుకు 1 కేజీ ప్యూర్ హనీ అప్టెండ్ కావాలంటే ఫ్లవర్ నెక్టార్ అంటే తీసుకోవాలా 3.1 కేజీ తీసుకోవాలన్నమాట ఓకేనా. అర్థమైంది. ఇక్కడ చూడండి ఎక్స్ ఫ్లవర్ నెక్టార్ ఎంత కావాలా, హౌ మచ్ ఫ్లవర్ నెక్టార్ మస్ట్ బి ప్రాసెస్ టు ఈల్డ్ 1 కేజీ కావాలంటే 1 కేజీ ప్యూర్ హనీ కావాలంటే ఎంత నెక్టార్ కావాలి. నెక్టార్ ఎక్స్ అనుకున్న దాంట్లో 30% ఏముంది 70% వాటర్ ఉంది, అంటే రిమైనింగ్ హనీ ఉంది. ఈ హనీలో కూడా మళ్ళీ ఎంత ఉంది నెక్టార్ కంటెంట్స్ 17% వాటర్ ఉంది, మళ్ళీ దీంట్లో కూడా 17% వాటర్ ఉంది, అంటే రిమైనింగ్ 83% ఏముంది హనీ ఉన్నట్టు అనమాట. అందుకోసం రిమైనింగ్ ఈ కాన్సెప్ట్లోని ఈ క్వశ్చన్ చూసి ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలన్నమాట. దీన్ని ఈ రిమైనింగ్ కాన్సెప్ట్లోని లెఫ్ట్ కాన్సెప్ట్ వెస్ట్ కాన్సెప్ట్లో కూడా